ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప నగరంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమ బాట పట్టారు. 7 రోడ్స్ వద్ద వారు ఆందోళన నిర్వహించగా కడప నగరంలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు కడప నగరంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని, పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సైడ్ బ్యానర్ కనపడింది. PFPU Zindabad, Zindabad, Zindabad. PFPU long live, long live, long live. PFPU long live, long live. PFPU long live, long live, long live. PFPU march on, march on, march on. PFPU march on, march on, march on. PFPU march on, march on, march on. March on, PFPU march on, march on, march on. Workman unity Zindabad, 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 Zindabad. Workman unity long live, long live, long live. March on, march on. Workman unity march on, march on, march on. Fighters fighting, we demand, we demand, we demand. Hey, hey. Comrade Zindabad, Zindabad, Zindabad. Comrade Zindabad. PFPU Zindabad, Zindabad, Zindabad. PFPU Zindabad, Zindabad, Zindabad. PFPU Zindabad, Zindabad, Zindabad. PFPU long live, long live, long live. March on! March on! March on! Zindabad! 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 దేశవ్యాప్తంగా 8 లక్షల బ్యాంక్ ఉద్యోగులు అలాగే 1,00,000 మంది గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు కూడా కలిసి దాదాపు 9 లక్షల ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమ్మె బాట పెట్టారు. ప్రధానమైన డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. ఈ రోజు ఉన్నట్టుండి దీని మీద డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్ళలేదు. గత 2 సంవత్సరాల నుంచి, అంటే ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితమే ఈ డిమాండ్ ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా నిర్లక్ష్యమైన ధోరణి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 9 లక్షల బ్యాంకర్లు ఈరోజు సమ్మె బాటను పట్టాయి.
అనేక విజ్ఞప్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈ ఒక్క జనవరి నెలలోనే ఇప్పటికీ సమ్మె నోటీస్ ఇచ్చి కూడా దాదాపు 1.5 నెలల క్రితం నుంచి ఇచ్చినప్పటికీ అనేక విజ్ఞప్తులు అనేక మీటింగ్లు జరిగినప్పటికీ ఎటువంటి స్పందన ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇక బ్యాంకర్లకు కూడా తప్పని పరిస్థితుల్లో ఈరోజు బ్యాంకర్లంతా దేశవ్యాప్తంగా సమ్మెబాటును పట్టాయి. అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది, బ్యాంకర్లకు మితిమీరిన పని ఒత్తిడి, మితిమీరిన పని గంటలు నిరసిస్తూ ఈరోజు సమ్మెబాట పట్టాము. దీనికి కారణం ఏంటి అంటే రిక్రూట్మెంట్ కూడా విపరీతంగా తగ్గించడం జరిగింది. సగానికి సగం రిక్రూట్మెంట్ కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి బ్యాంకర్లందరూ కూడా విపరీతమైన పని ఒత్తిడిలో ఈ కాలంలో పని చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా అధికారులు మాత్రం అనేక పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం కానీ సూసైడ్లు చేసుకోవడం బలవన్మరణాలకి బాట తీస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ అత్యవసరమైనది. బ్యాంకింగ్ రంగంలో ఇది బ్యాంకింగ్ రంగంలోనే కాదు మిగతా రంగంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. ఇన్సూరెన్స్ రంగంలో అయితేనే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రంగాల్లో ఇంప్లిమెంట్ అయిన డిమాండే. కాబట్టి మేము ఈరోజు ప్రధానంగా 5 రోజుల డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మెబాట పెట్టాము. అంతేకాకుండా ప్రజల నుంచి డిమాండ్ అయినా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా ఈరోజు నిరసిస్తూ మేము ప్రధానమైన డిమాండ్ ఉంది. అంటే ఏ విధంగా అయితే లేబర్ కోర్సును కానీ రిక్రూట్మెంట్ అంటే బ్యాంకులో తగ్గుతున్న రిక్రూట్మెంట్ని నిరుద్యోగ సమస్య పెంచాలని కానీ ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాలని అంటే ఏదైతే మన్రేగా ఇట్లాంటివి నిర్వీర్యం చేస్తున్నారో ఇటువంటి పథకాలన్నిటికీ కూడా ఏదైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజల తరఫున కూడా బ్యాంకర్లు పోరాడుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ డిమాండ్కి బ్యాంకర్లే కాదు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జగదీశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. బ్యాంకీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు CITU జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ సమ్మె జరగడానికి ఈ సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పి మేము CITUగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే PF ఆఫీస్ మాత్రం 5 రోజులు మాత్రమే ఉన్నాయి, 2 రోజులు సెలవు ఇస్తూ ఉన్నారు. బ్యాంకీ ఉద్యోగులకు మాత్రం 6 రోజులు చేయాలి, 2వ శనివారం 4వ శనివారం సెలవు ఇస్తారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఏరు దాటకునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఇది సరైంది కాదు. 2వది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 3వది పని ఒత్తిడి పెరిగింది, వేతనాల పెంపుదల లేదు. అంటే అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, బాధలు పడిన బ్యాంకీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళ గొప్పతనం, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు అని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంకీ ఉద్యోగులు న్యాయమైనటి పరిష్కారం చేయనటి కాబట్టి 5 రోజులు కొనసాగించాలని, పరిష్కారం చేయాలని మీ ద్వారా CITUగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బ్యాంకింగ్ తరఫున మేము కడప జిల్లాలో ఆల్ ఇండియా మొత్తం బ్యాంక్ ఎంప్లాయీస్ 8 లక్షల మంది ఈరోజు పాల్గొనడానికి వాడు ఒకే ఎజెండా 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని మేము 2020లో MOU చేస్తున్నాము. అయినా కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టింది సంతకాలు చేయకుండా. కాబట్టి మేము దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెను ఉధృతం చేస్తున్నాము అని మేము తెలియజేస్తున్నాము. ఐఎమ్ గరుడయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అసోసియేషన్, AIBOA స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ DSP.